జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నా తర్వాత మన సూపర్ స్టార్ అన్న మాట్లాడతాడు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా తమ్ముళ్ళు ప్లీజ్ ప్లీజ్ అందరు రావాలి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా రండి ప్లీజ్ ప్లీజ్. సభాధ్యక్షులు సోదరులు యాదవ్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైనటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఆశీర్వదించి మన ముందుకు పంపించినటువంటి పెళ్లి కొడుకు అయినటువంటి డాక్టర్ సుధీర్ గారు, అదేవిధంగా తోడు పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి అన్న ఆత్మీయ పెద్దన్న రాజన్న గారు, వేదికపై ఆశీర్వదించినటువంటి మరి జగన్న సుందర్ అన్న, సారంగపాన్ అన్న, రమేష్ అన్న, ఇద్దరు రమేష్లు, వీరేందర్, జోర్కే రమేష్, పులి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, వేదిక ముందు ఆశీర్వదించినటువంటి గులాబీ కుటుంబ సభ్యులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అయితే మీ అందరిని చూసిన తర్వాత దయచేసి తమ్ముళ్ళు ఒక్కడే నిమిషం ప్లీజ్ ప్లీజ్. నాకు 3 అంశాలు మాట్లాడాలని ఉంది. ఒకటి, మన అధినేత తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సాధించినటువంటి క్రమంలో సమైక్య రాష్ట్రంలో మనకు ఎదురైనటువంటి కష్టాలు, అందులో మీరు అందరూ కూడా పాల్పంచుకున్న అంశాలు. రెండోది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు, ప్రత్యక్షంగా ఆ రోజులలో మీ అందరి ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసి అనుభవించి పంచుకోవాలని ఉంది. మూడో అంశము, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు అన్ని వర్గాలకు అందించినటువంటి సంక్షేమ ఫలాల గురించి మాట్లాడాలనుకున్నా. కానీ స్టేజ్ మీద కూర్చున్నప్పటి నుంచి, పొద్దున ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఈ అంశాలన్నీ మాకు తెలుసన్నా, నువ్వు మాట్లాడవలసింది ద్రోహుల గురించి, పార్టీకి ద్రోహం చేసి తల్లి లాంటి కన్న తల్లి పార్టీకి కష్టకాలంలో వెన్నుపోటు పొడిచి అన్ని రకాలుగా ద్రోహం చేసినటువంటి వారి గురించి మాట్లాడాలని చెప్తున్నారు. మెసేజ్లు కూడా అవే వస్తున్నాయి. కానీ వాళ్ళ గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఇంకా మాట్లాడాలంటే రాజన్న మాట్లాడతారు. కానీ మీరందరూ కూడా అడిగినారు కాబట్టి ఒక్క విషయం మాట్లాడి మిగతా విషయాలను నేను పోతా. ఎటువంటి వాడు అంటే, ఎక్కడైతే పచ్చగా చేను ఉంటుందో అక్కడ నేను వాళ్తాను, దొబ్బి తింటాను, మళ్ళా అరిగేదానికి ఎచ్చగున్న దగ్గర పంట అన్నటువంటి సూత్రం ఎవరి దగ్గర ఉన్నదంటే, ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది? మనం కాదు. ఈ రోజు వారు చేసినటువంటి ద్రోహానికి చిన్న పిల్లలు కూడా, పసి పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్న నేను సోమిడికి పోయినా, మా వాళ్ళది ఒక కార్యక్రమం ఉంటే పోయినా. అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. మా సుధాకర్ కొడుకు ఉరుక్కుంటూ వచ్చిండు, అన్నా నేను ఒక తప్పు పని చేస్తే మా సార్ కొట్టిండు, మా సార్ తప్పు పని చేస్తే ఏం చేయాలి అన్నాడు. నాకు ఏం చేయాలో తోస్తలేదు. కానీ ఈ మధ్య కాలంలో పేపర్లలో చూసినా ఒక టీచరు, ఒక సారు తప్పు పని చేస్తే పిల్లగాళ్ళు, మహిళలు, యువకులు అందరు రౌతులతో కొట్టి ఆ సీన్స్ అన్ని కూడా టీవీలలో చూసిన.
ఆ పని మాత్రం మీరు చేయకండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఓట్ల రూపంలో ఈ పార్టీకి మనకు ద్రోహం చేసిన వానికి రాజకీయ భూస్థాపితం చేయాలని చెప్పి మా సుధాకర్ కొడుకు చెప్పడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా మా తల్లిదండ్రులకు చెప్తాము, ఇటువంటి ద్రోహి కనుక ఉన్నట్టయితే ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మేలు కాదు కీడు జరుగుతుందని చెప్పి పిల్లలు కూడా భావిస్తున్నారు. ఇక వారి రాజకీయ జీవితం ప్రారంభం కాక ముందు విద్యార్థి దశలో పర్వతగిరిలో పచ్చగుండ చైన్ల మీద ఎక్కడ వాలినో మా దయాకర్ రావు గారు వస్తే చెప్తారు. పాపం వాళ్ళు రాలేదు. ఆ తదుపరి రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత పాపం ఎన్టీఆర్ని ఆశ్రయించి మున్సిపల్ చైర్మన్ గా నిలబడి గల్లీ గల్లీ తిరిగేటప్పుడు మా డివిజన్కి వచ్చి మా దగ్గరికి మా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి చెప్తే మీరు పరేషాన్ అవుతారు. జేబులో చిల్లి గవ్వలేదు తమ్ముడు, దయచేసి మీరు గెలిపియాలన్నప్పుడు నేను మా సోదరుడు పార్టీలో ఉన్నాం కాబట్టే పైసా వేసి పైసా తీసుకోకుండా ఆ రోజు కష్టపడ్డాం. ఓటమి జరిగింది. ఆ తదుపరి కాళ్ళేళ్లు పట్టుకొని కూడా చైర్మన్ తీసుకున్న తర్వాత అనేక మలుపులు తిరిగింది. కూడా చైర్ మీద కన్నేసిండు. ఆ తర్వాత దాంతోనే ఆగలేదు, గన్పూర్ మీద కన్నేసిండు. పాపం రాజన్న, ఈ రాజన్న లాగానే ఇంకొక రాజన్న ఉండే, బొజ్జపల్లి రాజయ్య గారు. ఈ రాజన్న ఎంత మంచోడో పాపం ఆ రాజన్న కూడా అంత అమాయకుడు మంచోడు, టీడీపీలో ఉండే. ఆయనను భూస్థాపితం చేసేదానికి రకరకాలుగా ఆయన మీద అభియోగాలు పెట్టిండు. ఎన్టీఆర్ దగ్గర ఆయన పక్క జరిపిండు, చంద్రబాబు దగ్గర షాడీలు చెప్పిన ఆయన పక్క జరిపిండు. అక్కడ కన్నేసిండు, అక్కడ గెలిచిండు. ఆ తదుపరి మంత్రి పదవి మీద కన్నేసిండు. సహచర మంత్రి మా సోదరు ప్రణయ్ భాస్కర్ ఉండే, మీ అందరికి కూడా తెలుసు. జరిపేదానికి కుట్రలు చేసింది కానీ కాలేదు. కానీ బత్రాడి బామాడి ఎన్టీఆర్ తోని లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తీసుకున్న తర్వాత పాపం ఎన్టీఆర్ కూడా రాజకీయ భిక్ష పెడితే ఆయనకు కూడా వెన్పోటు పొడిచినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ఆ తదుపరి ఎన్టీఆర్ తెలుగుదేశం ఎండిపోతుందని చెప్పి పచ్చగా ఉన్నటువంటి చంద్రబాబు చేను మీద పడ్డాడు. అక్కడ బాముకున్నాడు, అక్కడ దోసుకున్నాడు, అక్కడ ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. నేను నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటా, నిజాయితీ పరుణ్ణి అని ఆయనకి సెల్ఫ్ సర్టిఫికేషన్. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ తోని అందరి మీద బురద జల్లుడు. పాప ఆయన శిష్యుడు, నా శిష్యుడు అని రారు రమేష్ అంటాడు, ఆయన మీద కూడా బురద జల్లిండు. ఇప్పుడు గురు శిష్యులు ఒకటైనరు. ఏం రాజకీయ ఒప్పందమో నాకు తెలియదు కానీ నువ్వు గెలిచినా నేను గెలిచినా గురు శిష్యుల బంధము, నువ్వు ఆ పార్టీకి పో నేను ఈ పార్టీకి పో అనే ఒప్పందం, చీకటి ఒప్పందం జరిగింది. కానీ మీ ఒప్పందాన్ని బద్దలు కొట్టేదానికి గులాబీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని వీళ్ళిద్దరు గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఎంతో బాధతోని, ఎంతో ఆవేదనతోని మీలో ఒక కుటుంబ సభ్యునిగా, ఒక ఉద్యమకారునిగా అనేక అవమానాలు అతనితో కూడా భరించినాం. కానీ నిబద్ధతతోని ఒక పార్టీలో ఉండాలని చెప్పి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని చెప్పి మొన్నటికి మొన్న కూడా అనేక మంది ఉద్యమకారులు పోటీలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు వారి బిడ్డ పేరు ఖరారు చేస్తే ఇదే కార్యాలయానికి మరి తీసుకొచ్చి మనమందరం కూడా వారి గెలుపు కోసం క్రమశిక్షణతోని కట్టుబడితోని మనమందరం కూడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామా లేదా? కానీ 4 రోజులలోనే కాంగ్రెస్ నుంచి
అనేక లావాదేవీలు మాట్లాడుకొని ఈరోజు తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి పోవడం జరిగింది. అటువంటి వాణ్ణి, అటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చరిత్ర గలవన్నీ ఈ పోరుగల్ లాంటి ఓరుగల్లులో క్షమిస్తామా లేదా అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా నా గెలుపు గతంలో 3 సార్లు మీరు నా గెలుపు కోసం ఎంత కృషి చేసిండ్రో, మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు ఎంత కృషి చేసిండ్రో నాకు బాగా తెలుసు. అంతకన్నా రెట్టింపు పట్టుదలతోని మీరు కృషి చేయాలి. మన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి ఉద్యమకారిని గెలిపించాలి. ఇటువంటి అహంకారిని బ్రాండ్ అట, కడియం అంటే బ్రాండ్. ఏం బ్రాండ్ అయినా? అహంకారం నీ బ్రాండ్, అవినీతి నీ బ్రాండ్, ఎండుపోటుకు బ్రాండ్, అందరినీ అంతమొందించుడు బ్రాండ్. ఈరోజు దళితులు అని చెప్తుంటూ ఈరోజు ఈ వేదిక ద్వారా మా దళితుల పక్షాన నేను అడుగుతున్నా, నాయనా శ్రీహరి గారు, నువ్వు దళిత ఉద్యమానికి ఏం చేసినావు? ఏ దళితుడిని రాజకీయంగా ఎదగనిచ్చినావు? ఏ దళితుడిని ఆర్థికంగా ఎదిగే విధంగా నువ్వు చేసినావు? ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. సరే, నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందొచ్చు, నేను గౌరవిస్తాను. కానీ కనీసం దళిత ఉద్యమానికి నువ్వు తోడ్పాటు అందియకుండా కూడా కనీసం దళిత ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ గారు ఉద్యమం చేస్తుంటే నువ్వేమైనా తోడ్పాటు చేసినావా? ఆ ఉద్యమానికి ఏమైనా సహకరించినవా? చివరికి ఎంతో ఘోరం అంటే దళిత ఉద్యమ నేతను కూడా, దళిత ఉద్యమాన్ని కూడా చీల్చేదానికి ప్యాకేజ్ చంద్రబాబు దగ్గర మాట్లాడుకొని పాపం మందకృష్ణన్న ఉద్యమం చేస్తుంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినటువంటి నీచమైన నికృష్టమైన చరిత్ర నీది కాదా అని చెప్పి ఈరోజు మా దళిత ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఇన్ని చేసినా కూడా మంచి మనసున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కోసము పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇక తెలంగాణ 4 నెలల్లో వస్తుందని చెప్పి భావించి రాయబారాలు జరిపి మూల కూర్చున్నటువంటి మూలిగే నక్కలాగా ఉన్నటువంటి నిన్ను కేసీఆర్ గారు ఆచరించి తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ సందర్భంలో నేను చెప్పిన నీ చరిత్ర గురించి చెప్పినాను. కానీ పాపం కేసీఆర్ గారు మనసున్నటువంటి మహారాజు చీరదీసి 4 నెలల్లో నేను పార్లమెంట్ సభ్యుని చేసిండు. ఆ తదుపరి అనేక రాజకీయాలు, కుట్టిల రాజకీయాలు చేసి మా రాజన్న మీద బురద కూడా తల్లి ఈరోజు వారు చేపట్టినటువంటి డిప్యూటీ సీఎం పదవి కూడా నువ్వు తీసుకున్నావు. అది సరిపోదని చెప్పి ఎమ్మెల్సీ మంత్రి పదవి, మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోగానే మళ్ళా ముఖం మార్చి మూల కూర్చొని కుట్రలు చేస్తుంటే మళ్ళా కేటీఆర్ గారి దగ్గర పోయి మళ్ళా పదవి, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు నాకు శాసనసభ్యత్వం కావాలి, గన్పూర్ నుంచి రాజన్న నిలగొట్టాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆ కుట్రలో బలి చేసినటువంటి నువ్వు పాపం రాజన్నను ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ రోజు నీకు బ్రాండ్ కనుక ఉండేది ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చెయ్యి. ఈరోజు ఈ పార్టీ పెట్టినటువంటి భిక్ష నీకు పదవి వచ్చింది, 10 ఏళ్ల పాటు పదవులు ఉండవు. నువ్వు బ్రాండ్ 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 అంటున్నావు కదా, తక్షణమే నువ్వు రాజీనామా చేసి మా సుధీర్ అన్న చేసినటువంటి సవాల్కు వారు జెడ్పీ చైర్పర్సన్ గా రాజీనామా చేస్తారు. నువ్వు గులాబీ కండవతోని గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయాలి. నువ్వు నీ బిడ్డ కాదు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు చొరబడ్డటువంటి కాంగ్రెస్ పైన నమ్మకం ఉంటే, నీ కాంగ్రెస్ నాయకుల పైన నమ్మకం ఉంటే తక్షణమే ఈ రోజే రాజీనామా చేసి ఇంకా నామినేషన్లు రేపటించా, ఇంకా నామినేషన్ల టైం ఉన్నది. బీఫామ్ నీ బిడ్డకు కాదు, నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ బరిలో నిలబడాలి. అప్పుడు నీ బలం ఏందో నీ బలహీనత ఏందో ప్రజలు తెలుస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు
మన ముందున్నాయి. దయచేసి సంక్షేమ పథకాల గురించి నేను వివరించదలుచుకోలేదు. కేవలం ఎన్నికల కార్యక్రమం గురించి మీ ముందు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన నెలవారీ సమావేశం ముగిసింది. మరి 26వ తారీఖు రోజున 8 గంటలకు కాజ్పేట నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ఒక సమావేశంలో ఉదయం 8 గంటలకు మన అభ్యర్థి వస్తాడు. అక్కడ మీరు రూపొందించినటువంటి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ఆ తదుపరి 1వ తారీఖు రోజున మేడే కాబట్టి అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు, కార్మికులందరూ కూడా మన అభ్యర్థికి మద్దతు తెలుపుతారు. 3వ తారీఖు రోజు కూడా సాయంత్రం ఉంది. అదేవిధంగా 5వ తారీఖు ఉంది. ఈ 5-6 రోజులు మన అభ్యర్థి మనతో ఉంటారు. మన అభ్యర్థి ఉన్నా లేకున్నా మనమందరం కూడా కసితోని ఖచ్చితంగా ఈ క్లిష్ట పరిస్థితులలో కొందరు ఆందోళన చెందుతున్నారు. అయ్యో మేం గెలిపించిన కార్పొరేటర్ పోయిండు, మేం గెలిపించిన ఎమ్మెల్యే పోయిండు, మేం గెలిపించిన పోయిండని. ఈరోజు పార్టీ దయాదాక్షిణ పైన మీ అందరి కష్టంతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది పోవచ్చు. అదేరే పడకండి. నేను పొద్దున్న నుంచి ఈ మధ్యలో చూసినా ఎవరైతే ఒకళ్ళిద్దరో ఆ డివిజన్ నుంచి పోతున్నారో అక్కడి నుంచి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి మేము ఖచ్చితంగా పార్టీకి ఉంటాం, మీకు అండగా ఉంటాం అన్నటువంటి సందర్భాలు చాలా కనబడుతున్నాయి. దయచేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. నేను గెలిచినా అని చెప్పి పొంగిపోలేదు, ఓటమి అని కుంగిపోలేదు. ఖచ్చితంగా గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఉంటా, మిమ్మల్ని పట్టుకొని ఉంటా. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉంటా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు సోదరులు వీరేందర్ గారు అనుకుంటా మన మీద గెలిచినటువంటి శాసనసభ్యులు 4 నెలలైంది, 4 రూపాయలు దేకున్నా కూడా మనము కేటీఆర్ గారితో సీఎం గారితో తెచ్చినటువంటి నిధులన్నీ కూడా వారేదో తెచ్చిందని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు ఎన్నికల తర్వాత బహిరంగ సవాలు కూడా నేను చేస్తున్నా. ఈరోజు నా హయాంలో ఎన్ని నిధులు తెచ్చినా, నీ హయాంలో ఎన్ని తెచ్చినావు ఏంది అనేది మరి ప్రజలలో బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇది చాలదని చెప్పి పార్టీ కార్యాలయాన్ని తరలిస్తారట, పార్టీ కార్యాలయాన్ని తీసేస్తారట. తీసేస్తే ఊరుకుంటామా మనం? ఊరుకుంటారా? గులాబీ సైనికులు ఊరుకుంటారా? అయినా కూడా ఎవరు దయాదాక్షిణ్యం కాదు. అధికారికంగా రావాల్సినటువంటి హక్కుతోని మనము గవర్నమెంట్ కు పైసలు చెల్లించి మనం వచ్చింది పార్టీ. ఈరోజు అనేక పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది, ఇదట పార్క్ ప్లేస్ అట. అది కాదా? ఆంధ్ర బ్యాంకు కిరాయికి ఇవ్వద్దు, ఆయన ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా పెద్ద మనసుతోని 10 ఏళ్ల అధికారంలో ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చేయలేదు. కేసీఆర్ గారు చేయలేదు, ఇక్కడ మేము కూడా చేయలేదు. ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు. ఒకవేళ మేము 10 ఏళ్ల పాటు మేము ప్రతీకార చర్యలకుంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు ఉండునా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు ఇంతకుముందే ధర్మన్న చెప్పిపోయిండు, మన కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి తిప్పిస్తున్నారు. ఈరోజు మీరు తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోము. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి స్వభావం గులాబీ శ్రేణిలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉంది. ఖచ్చితంగా ఏ కార్యకర్తకు అర్ధరాత్రి ఏమైనా కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్నటికి మొన్న ఎన్నికల కన్నా ముందు, కోడ్ రాకముందు మా మహిళా సోదరులకు అనేక ఉపాధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనేక కమ్యూనిటీ హాల్లో మిషన్లు తీసుకొచ్చి చేసి ట్రైనింగ్ ఇప్పిస్తే మిషన్లు గాయమైనాయి, అన్ని గాయమైనాయి. ఈ ఎన్నికల తర్వాత అందరి లెక్క తీస్తాం, అన్ని లెక్కలు తీస్తాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి దయచేసి ఇంతసేపు మీరు అందరు కూడా ఉన్నందుకు మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇంకొక 20 రోజులు ఉన్నది మనకు. 20 రోజుల యుద్ధంలో ఖచ్చితంగా మనం విజయం సాధించాలంటే మనం అందరం కూడా అంకిత భావంతో చేయాలి. ఉద్యాన సమయంలో ఏ తీరుగైతే నన్ను గెలిపించిండ్రో ఆ తీరుగా మీరందరూ కూడా ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఆచరించి పంపించినటువంటి మరి సుధీర్ అన్నను గెలిపించాలని కోరుకుంటూ